వస్తారా నేపాడు ఇద్దరు వస్తారు పాప రిషిక భవ్యశ్రీ ఇద్దరు చెప్పలా చూడాము ఉండేది పోయేది ఇల్లే మేమే బడికి ఇచ్చింది రాసిన కూడా లేదు ఊరికే చెప్పినాము ఇచ్చినాము ఇలా రాదా లేదు. సార్ చదువు సరిగ్గా చెప్పలేడు, కోడలను దొరకొచ్చుకున్నాడు, కోడలకు జ్వరం వచ్చిందని ఇంటికి అన్నాడు. ఇంకా సార్ వస్తున్నాడు. సారా సరిగ్గా చదువు చెప్పలేదని అట్టని పిల్లలు అంతా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పిల్లలు వెళ్ళిపోతారని మళ్ళీ కోడలను దొరకొచ్చుకున్నాడు. కోడలకి మళ్ళీ జ్వరం వచ్చింది. అది ఎంతమంది ఉన్నారు ఊళ్ళో పిల్లలు? పిల్లలు ఏమున్నారు సార్, 12 మంది దాకా ఉన్నారు. మన బడికి వచ్చేవాళ్ళు ఉన్నారు, 12-13 మంది దాకా ఉండాలి. 6-7 మంది ఉన్నారు. 12 మంది దాకా ఉన్నారు సార్. పిల్లలు అందరూ వచ్చే 12 మంది ఉంటారు. అక్కడ పోతుండాలి. సార్ వాళ్ళ కోడలు ఎన్ని రోజుల నుంచి వస్తుందమ్మా? ఆయన వస్తాను సార్, నెల నుంచి, ఒక నెల నుంచి వస్తాను. డైలీ వస్తాను. డైలీ వస్తాను. నాగసుబ్బమ్మ. ఊరి పేరు చెప్పమ్మా. ఊరి పేరు నాయనేరుపల్లి అర్జున్ వాడ. నా వల్ల కాదు రాజు పిలుచుకొచ్చుకున్నాడు వాడలు. ఇంకా లాస్ట్ అంటే ఒక నెల వచ్చింది. మళ్ళీ వెళ్తే ఆయన బాగలేదంట, ఆయన ఇంటికి ఓడిపోయింది. ఇల్లు రాకుంటే ఎందుకు చెప్ప రాలేదు, నేను రిటైర్డ్ అవుతున్నాను, చెడ్డ పేరు వస్తుంది, నా హెల్త్ బాగలేదు, ఎంజోగ్రామ్ చేసుకున్నాను, బీపీ షుగర్లు ఉన్నాయి, ఎక్కువ ఉంది బీపీ, షుగర్ వచ్చి 400 చిల్లర ఉంది సార్. దానికోసం 2 రోజులు ఉంటే నేను కంట్రోల్ అయిపోతాను, దగ్గరలో రిటైర్డ్ అవుతున్నాను, ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవాలని 2 రోజులు తెచ్చుకున్నాను సార్. ఎన్నో సార్ అడిగి అది పల్లెళ్ళు కూడా చెప్పినారు సార్ అట్టే పిలిపించుకోమని. ఇక్కడ మీటింగ్ కూడా కూర్చున్నారు, మీటింగ్లో కూడా రాసి అట్లా పిలిపించుకున్నాను సార్. 2 రోజులు మళ్ళీ రావడం లేదు, నేనే వస్తాను సార్. ఇదే విషయం సార్. నేనే చెప్తాను సార్, నువ్వు చెప్పలేకుండా ఇంకా ఎవరన్నా పిలుచుకో, చదువుకున్నాను పిలుచుకో, వాళ్ళు అయితే చెప్తారు 4 రోజులు, మళ్ళీ నువ్వు రిటైర్డ్ అయిపోతావు కదా, అప్పుడు దాకా మళ్ళీ వేరే సార్ నువ్వు నయ్యేస్తారేమో అని చెప్పి అన్నారు. దానివల్ల నేను హెల్త్ బాగలేకుంటే అట్లా చేసుకున్నాను సార్. ఆమె కూడా రావడం లేదు సార్. ఇప్పుడు నేనే వస్తాడా, ఆ 2 పిల్లలను నేనే చూసుకొని నేనే పిలుచుకున్నాను సార్. నేను చెప్పుకోకుండా బడి ఎందుకు ఊరికే ఖాళీగా ఎలిజిబుల్ ఏం లేదు, ఆమె ఎంఏ చదువుకుని సార్.